హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 89th వీడియో వచ్చేసి సెంట్రాయిడ్ ఆఫ్ కాంపోజిట్ సెక్షన్. సో ఈ వీడియోలో మనము ఈ కాంపోజిట్ సెక్షన్ యొక్క సెంట్రాయిడ్ని ఎట్లా కనుక్కోవాలో డీటెయిల్గా చూస్తాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ ఐ సెక్షన్కి సెంట్రాయిడ్ ఎట్లా కనుక్కోవాలో డీటెయిల్డ్గా చూస్తాము. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ఐ సెక్షన్ అనేది 3 సింపుల్ సెక్షన్స్ తోటి ఫామ్ అయింది. సో 3 సింపుల్ సెక్షన్స్ని కంబైన్ చేస్తే మనకి ఈ ఐ సెక్షన్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ 3 సెక్షన్స్ ఏందో చూద్దాం. ఇది వచ్చేసి సెక్షన్ 1. సో సెక్షన్ 1 ఏ షేప్ ఉంది? రెక్టాంగిల్ షేప్ ఉంది. దాని డైమెన్షన్స్ ఏంది? లెంత్ వచ్చేసి 150, బ్రెడ్త్ వచ్చేసి 30. సో నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 2. ఈ సెక్షన్ 2 కూడా మనకి ఏ షేప్లో ఉంది? రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో ఆ ఈ సెక్షన్ 2 యొక్క డైమెన్షన్స్ ఏంది? లెంత్ వచ్చేసి 20, బ్రెడ్త్ వచ్చేసి 100. నెక్స్ట్ సెక్షన్ 3. సో సెక్షన్ 3 కూడా ఏ షేప్ ఉంది? రెక్టాంగిల్ షేప్ ఉంది. దాని డైమెన్షన్స్ వచ్చేసి ఏంటి? లెంత్ వచ్చేసి 100, బ్రెడ్త్ వచ్చేసి 20. ఓకేనా? సో ఇప్పుడు ఐ సెక్షన్ అనేది 3 సెక్షన్స్ తోటి ఫామ్ అయింది. ఇప్పుడు దీనికి మనం సెంట్రాయిడ్ కనుక్కోవాలి. సో నేను మీకు ఆల్రెడీ చెప్పిన మనం ఇట్లాంటి కాంపోజిట్ సెక్షన్స్కి సెంట్రాయిడ్ కనుక్కునేటప్పుడు ఒక ఇంపార్టెంట్ స్టెప్, అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ దట్ వీ నీడ్ టు ఫాలో ఈస్ ఏంటంటే కన్సిడరింగ్ ద యాక్సిస్. సో ఈ ఐ సెక్షన్కి మనము యాక్సిస్ని కన్సిడర్ చేయాలి, అంటే రిఫరెన్స్ యాక్సిస్ని కన్సిడర్ చేయాలి. సో ఈ రిఫరెన్స్ యాక్సిస్ని ఎట్లా కన్సిడర్ చేయాలి, ఎక్కడ తీసుకోవాలనేది మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నా ప్రీవియస్ వీడియోస్లో కూడా కాంపోజిట్ సెక్షన్ సెంట్రాయిడ్ని సాల్వ్ చేయడానికి ఏ స్టెప్స్ ఫాలో కావాలో ఆ వీడియోలో మీకు క్లియర్గా చెప్పిన. సో అందులో స్టెప్ 1 విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే చూజింగ్ రిఫరెన్స్ యాక్సిస్. సో ఈ రిఫరెన్స్ యాక్సిస్ని చూస్ చేసుకునేటప్పుడు మనం ఎట్లా చూస్ చేసుకోవాలంటే ఆ రిఫరెన్స్ యాక్సిసే యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అయి ఉండాలి. ఓకే, ఏంది? ఆ రిఫరెన్స్ యాక్సిసే యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అయి ఉండాలి. అసలు ఈ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంది, దాని గోల్ ఏంది అనేది మీకు డౌట్ ఉంది. సో ఇప్పుడు నేను దాని గురించి క్లియర్గా చెప్తా. యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే సింపుల్. ఇప్పుడు ఒక యాక్సిస్ని బేస్ చేసుకొని చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను ఇక్కడున్న ఎగ్జాంపుల్ని మీకు చెప్పి అర్థం చేపిస్తా. చూడండి, ఇది వచ్చేసి నేను ఒక యాక్సిస్ అనుకుంటున్నా, ఏది? YY డాష్. ఇప్పుడు ఈ యాక్సిస్ని బేస్ చేసుకొని నేను ఈ ఐ సెక్షన్ని కట్ చేసిన లేదా డివైడ్ చేసిన అనుకుందాం. సో డివైడ్ చేసిన తర్వాత మనకు 2 పీసెస్ వస్తాయా కాదా? ఇట్లా మనం కట్ చేసినాం అనుకోండి, ఇదొక పీస్ అయిపోతుంది, ఇదొక పీస్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఆ 2 పీసెస్ని నేను చిన్నగా చూపిస్తున్నాను మీకు డ్రా చేసి. సారీ, ఇదొకటి, ఓకే, ఇదొకటి. సో అక్కడ మీకు కొంచెము నాకు స్పేస్ ప్రాబ్లం వల్ల నేను ఏం చేసిన అంటే కింది ఇది ఏదైతే పార్ట్ ఉందో అది పెద్దగా డ్రా చేయలేకపోయా. సో ఇప్పుడు డివైడ్ చేస్తే మనకు 2 పీసెస్ వచ్చినాయి లేదా? ఆ 2 పీసెస్ మీరు చూడండి, ఇక్కడ మీకు కొంచెం చిన్నగా ఉండడం వల్ల కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. ఈ 2 పీసెస్ మీకు సిమిలర్ ఉన్నాయా లేదా? సో ఈ 2 పీసెస్ సిమిలర్ ఉన్నాయంటే దాని అర్థం ఏంది? మనం ఒక యాక్సిస్ని బేస్ చేసుకొని ఒక షేప్ని n ఐడెంటికల్ పీసెస్కి డివైడ్ చేయగలిగినామంటే ఆ యాక్సిస్ని మనము యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటాము. సో ఇప్పుడు నేను ఈ యాక్సిస్ని బేస్ చేసుకొని ఈ షేప్ని 2 ఈక్వల్ లేదా 2 ఐడెంటికల్ పీసెస్కి డివైడ్ చేసినానా లేదా? సో 2 ఐడెంటికల్ పీసెస్కి డివైడ్ అయిపోయినాయి కాబట్టి సో దీన్ని మనం యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అనుకోవచ్చా లేదా? సో నేను రిఫరెన్స్ యాక్సిస్ని యాక్సిస్ ఆఫ్ సిమెట్రీగా తీసేసుకున్నా. సో ఇది వచ్చేసి YY డాష్ యాక్సిస్, ఇది వచ్చేసి XX డాష్ యాక్సిస్.
సో అసలు దీన్ని యాక్సిస్ ఆఫ్ రిఫరెన్స్ యాక్సిస్ని నేను యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ తీసుకోవడంలో మెయిన్ రీజన్ ఏంటంటారు మీరు? నేను మీకు ఆల్రెడీ చెప్పిన నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏంటంటే సెంట్రాయిడ్ ఆఫ్ ఫిగర్ షేప్ సెక్షన్ లైస్ ఆన్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. అంటే కొన్ని సెక్షన్స్కి, షేప్స్కి, ఫిగర్స్కి సెంట్రాయిడ్ అనేది యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ మీద లై అవుతుందని ఒక చిన్న థియరం ఉంది. సో ఆ థియరంని బేస్ చేసుకొని ఇప్పుడు మనము సెంట్రాయిడ్ అనేది ఈ యాక్సిస్ మీద ఉందని కనుక్కున్నాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఏ యాక్సిస్ మీద మనకు సెంట్రాయిడ్ లై ఉంది? వై డాష్ యాక్సిస్ మీద మనకి ఇప్పుడు సెంట్రాయిడ్ లై అయి ఉంది. సో దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంది? అసలు ఎట్లాగైనా సెంట్రాయిడ్ కనుక్కోవాలి, ఎక్స్ బార్ కనుక్కోవాలి, వై బార్ కనుక్కోవాలి. ఇది రిఫరెన్స్ యాక్సిస్ని యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోండి, ఇప్పుడు సెంట్రాయిడ్ అనేది వై యాక్సిస్ మీద లై, అంటే వై డాష్ యాక్సిస్ మీద లై అయి ఉందంటే దాని అర్థం ఏంది? సెంట్రాయిడ్ అనేది ఎక్స్ డాష్ యాక్సిస్ మీద లై అయి లేదని అర్థం, ఓన్లీ వై డాష్ యాక్సిస్ మీద లై అయి ఉందని అర్థం. సో సింపుల్గా మనము ఇక్కడ ఎక్స్ బార్ని రిజెక్ట్ చేసేసి, లేకపోతే దీన్ని వదిలేసి ఓన్లీ మనం వై బార్ని అనుకుంటాము. ఇక్కడ ఎక్స్ బార్ వచ్చేసి ఒక వాల్యూ ఉంటుంది. సో ఎక్స్ బార్ కనుక్కోని అవసరం లేదు, సెంట్రాయిడ్ ఎట్లాగైనా వై బార్ మీద ఉంటుంది కాబట్టి జస్ట్ మనం వై బార్ని కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇట్లా యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ వాడి మనము సెంట్రాయిడ్ని సాల్వ్ చేసుకోవడం కొంచెం ఈజీ చేసుకుంటాము. సో క్లియర్గా అర్థమైంది కదా ఇప్పుడు? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా ఈ సెంట్రాయిడ్ ఫార్ములా వాడి వై బార్ కనేసుకుంటా. సో జనరల్గా ఇట్లాంటి సెక్షన్స్కి సెంట్రాయిడ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది? సెంట్రాయిడ్ ఆఫ్ ప్లేన్ ఏరియా ఈజ్ గివెన్ బై వై బార్ ఇది ఈక్వల్స్ టు a1 y1 ప్లస్ a2 y2 ప్లస్ a3 y3 బై a1 ప్లస్ a2 ప్లస్ a3. సో ఇప్పుడు ఈ వై బార్ కనుక్కోవాలంటే నాకు ఏమేమి కావాలి? a1 కావాలి, a2 కావాలి, a3 కావాలి, అండ్ y1 కావాలి, y2 కావాలి, y3 కావాలి. సో ఇప్పుడు మనము a1 a2 a3 ఇంకా y1 y2 y3 ఎట్లా కనుక్కుంటామో డీటెయిల్గా చూద్దాము. ఓకే? సో ఇక్కడ మీరు బాక్స్ చూస్తున్నారు కదా, ఈ బాక్స్లో చూడండి a1 ఏరియా, a2 ఏరియా, a3 ఏరియా. సో ఫస్ట్ వచ్చేసి ఏరియా a1. సో ఇక్కడ మీరు చూడండి ఈ సెక్షన్ 1 యొక్క షేప్ ఏముంది? రెక్టాంగిల్. సో a1 ఏరియా ఏంది? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇది ఈక్వల్స్ టు a1 ఇది ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇక్కడ మీరు చూడండి డైమెన్షన్స్, లెంత్ వచ్చేసి 150, బ్రెడ్త్ వచ్చేసి 30. సో a1 ఇది ఈక్వల్స్ టు 150 ఇంటూ 30. Therefore a1 is equals to 4500 meter square. Excuse me. సో సెక్షన్ 1 ఏరియా అయిపోయింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? సెక్షన్ 2 ఏరియా. సెక్షన్ 2 కూడా మీరు చూసుకున్నట్టయితే అది కూడా ఒక రెక్టాంగిల్. సో అది రెక్టాంగిల్ షేప్లో ఉంది కాబట్టి మనము ఏరియా దేని కనుక్కోవాలి? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో a2 ఇది ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెత్, a2 ఇది ఈక్వల్స్ టు డైమెన్షన్ చూడండి 20 ఇంకా 100. సో 20 ఇంటూ 100, a2 ఇది ఈక్వల్స్ టు 2000 మీటర్ స్క్వేర్. సో సెక్షన్ 2 కూడా ఏరియా కనుక్కున్నాం. నెక్స్ట్ సెక్షన్ 3. సెక్షన్ 3 యొక్క ఏరియా ఏంది? సింపుల్, అది కూడా రెక్టాంగిల్ కాబట్టి సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇది ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. a3 ఇది ఈక్వల్స్ టు లెంత్ ఎంత? 100, బ్రెడ్త్ ఎంత? 20. సో a3 ఇది ఈక్వల్స్ టు 2000 మీటర్ స్క్వేర్. సో అన్ని ఏరియాలు కనుక్కున్నాం. క్లియర్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? y1 y2 y3. సో ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే? y1 అంటే ఏంది? చూడండి సెక్షన్ 1 ఉందా? సో సెక్షన్ 1కి సెంట్రాయిడ్ ఉంటుందా? ఆ సెంట్రాయిడ్ నుంచి ఈ ఎక్స్ఎక్స్ డాష్కి మధ్యలో డిస్టెన్స్నే y1 అంటాం. చూడండి సెక్షన్ 1 యొక్క సెంట్రాయిడ్ ఇది. సో ఈ సెంట్రాయిడ్ నుంచి ఎక్స్ఎక్స్ డాష్ యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్నే y1 అని అంటాం. ఓకేనా? సో దిస్ ఈజ్ y1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డౌట్ వస్తుంది, అసలు ఈ సెక్షన్ 1 యొక్క సెంట్రాయిడ్ని ఎట్లా లొకేట్ చేయాలి అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పిన రెక్టాంగిల్కి సెంట్రాయిడ్ అనేది మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు మధ్యలో ఉంటుంది అంటే సో దీని వాల్యూ ఎంత ఉంది? 30. సో 30 ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది? 15. అంటే దాని అర్థమైంది ఈ యాక్సిస్ నుంచి ఈ సెంట్రాయిడ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 15. సో సింపుల్, y1 is equals to 30/2 which is nothing but 15. Therefore y1 is equals to 15. అంటే xx డాష్ యాక్సిస్ నుంచి సెంట్రాయిడ్కి డిస్టెన్స్ ఎంత? 15. ఇది బాగుంది. నెక్స్ట్ y2. సో y2 ఎట్లా కనుక్కుంటాం? చూడండి సెక్షన్ 2 ఉందా? సెక్షన్ 2 యొక్క సెంట్రాయిడ్ నుంచి ఈ రిఫరెన్స్ ఎక్స్ఎక్స్ డాష్ యాక్సిస్ ఏదైతే ఉందో దానికి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి y2. అంటే చూడండి ఇక్కడ ఒక పాయింట్ కనిపిస్తుందా? ఈ పాయింట్ నుంచి
ఇంకో ఈ ఎక్స్ఎక్స్ డాష్ యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్ని y2 అంటాం. సో ఈ y2ని ఎట్లా కనుక్కుంటాం అంటే చూడండి, y2 ఇది ఈక్వల్స్ టు 30 + 100/2. ఇది మీకు అర్థం కాలేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఇక్కడ చూడండి, ఈ టోటల్ y2 డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ ఇక్కడ నుంచి ఈ సెంటర్ వాల్యూ వరకు, అవునా కదా. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 30. సో 30 ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 100 కదా ఇది టోటల్ వాల్యూ. సో సెంటర్లో ఉందంటే ఏంది 100 ఆఫ్ చేస్తే మనకి సెంటర్ వాల్యూ వస్తుంది. సో 100/2 ఎంత 50 అంటే 30 ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 50. సో 30 ప్లస్ 100/2 ఎంత 50. సో y2 ఇది ఈక్వల్స్ టు 30 + 50 విచ్ ఇస్ నథింగ్ బట్ 80. సో y2 వాల్యూ కూడా వచ్చేసింది. అర్థమైందా మీకు ఎట్లా మెజర్ చేయాలో యాక్సిస్ నుంచి. నెక్స్ట్ y3. సో y3 చూడండి సింపుల్. y3 అంటే ఏంది, ఈ సెక్షన్ 3 యొక్క సెంట్రాయిడ్ నుంచి చూడండి, సెక్షన్ 3 యొక్క సెంట్రాయిడ్ నుంచి ఎక్స్ఎక్స్ డాష్కి మధ్యలో డిస్టెన్స్ అంటే చూడండి ఈ లైన్ కనిపిస్తుందా, ఇది వచ్చేసి y3 డిస్టెన్స్. సో ఇప్పుడు దీన్ని ఎట్లా మెజర్ చేస్తామంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 30, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 30, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 100. సో 30 + 100 ప్లస్ ఇక్కడ నుంచి సెంటర్ వాల్యూ ఎంత ఉంటుంది, ఇది 20 కాబట్టి 20 ఆఫ్ చేస్తే ఎంత 10. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది 10. సో 30 + 100 + 10 చూడండి, y3 ఇది ఈక్వల్స్ టు 30 + 100 + 20/2 ఎంత 10. దేర్ఫోర్ y3 ఇది ఈక్వల్స్ టు 140. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇదే మిస్టేక్ చేస్తాం మనం కాంపోజిట్ సెక్షన్లో. ఈ డిస్టెన్సెస్ క్యాలిక్యులేట్ చేయడమే కొంచెం కష్టం. మిగతా ఏరియాస్ అన్నీ చాలా ఈజీ, కానీ డిస్టెన్సెస్ చాలా కేర్ఫుల్గా క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకు అన్ని వాల్యూస్ వచ్చేసినాయి, a1 a2 a3 వచ్చింది, y1 y2 y3 వచ్చింది. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, y బార్ ఫార్ములాలో పెట్టేస్తాం. y బార్ ఇది ఈక్వల్స్ టు a1 y1 అంటే ఎంత 4500 × 15 4500 × 15 ప్లస్ a2 y2 అంటే 2000 × 80 ప్లస్ a3 y3 ఎంత 2000 × y3 ఎంత 140. సో 2000 × 140 బై a1 + a2 + a3. a1 ఎంత 4500, a2 ఎంత 2000, a3 ఎంత 2000. సో a1 + a2 + a3 ఎక్స్క్యూజ్ మీ. సో ఇదంతా మనకు సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది, y బార్ ఇది ఈక్వల్స్ టు 59.71 మీటర్స్. సో అసలు ఈ y బార్ ఏ డిస్టెన్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే సింపుల్, మనం రిఫరెన్స్ యాక్సిస్ ఎక్కడి నుంచి కన్సిడర్ చేసినాం, ఇది వచ్చేసి రిఫరెన్స్ యాక్సిస్ x డాష్ అంటే x డాష్ నుంచి 59.71 మీటర్స్ దూరంలో సెంట్రాయిడ్ లొకేట్ అయింది. అంటే ఇది 30 అంటే ఇంకొక 29 అంటే సమ్వేర్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ లొకేట్ అయి ఉంటుంది. ఓకే, ఇది 30 కదా. సో ఇది 30 అంటే ఇంకో 29 ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే ఇది 50 కాబట్టి 29 ఉండొచ్చు. సో 30 29 59.71 మీటర్స్ అంటే డెఫినెట్గా మనకి YC ఇది YC. సో క్లియర్గా అర్థమైందా ఎట్లా చేయాలో. మీరు తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ షార్ట్ కట్ ఏంటంటే, ఎప్పుడైతే ఒక కాంపోజిట్ సెక్షన్ ఇస్తాడో మనం ఫస్ట్ దానికి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయాలి. సో యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే, ఇది ఏదైతే క్యాలిక్యులేషన్ ఉంటుందో అందులో మనం కొంచెం క్యాలిక్యులేషన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు దీన్ని ఎలిమినేట్ చేసేసినాం, మనం డైరెక్ట్ y బార్గా అనుకున్నాం. అట్లా మీరు ఎప్పుడైనా కాంపోజిట్ సెక్షన్ వస్తే దానికి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదో చెక్ చేసుకోండి. యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉందంటే రిఫరెన్స్ యాక్సిస్ని యాక్సిస్ ఆఫ్ సిమెట్రీగా తీసేసుకోండి. సో సింపుల్గా మనము x బార్ అయినా y బార్ అయినా కనేసుకొని సెంట్రాయిడ్ని కనుక్కోవచ్చు. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా. సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.